ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్యమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. అందరి గురించి మనకెందుకు కానీ మన దేవుని గురించి ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, శిష్యులకి 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళకి దేవుడు పునరుద్ధానం తర్వాత సిలువ వేయబడి తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి కనపడతాడు. వాళ్ళకి కనపడి మీరు ఎలాగుండాలి, మీరేం చేయాలని చెప్తా ఉంటాడు. ఆ తర్వాత ఇప్పుడు కొద్ది మందికి అలాగ కనపడటం, వాళ్ళతో మాట్లాడటం జరుగుతూ ఉన్నది. మిగిలిన దాదాపు అనేకులకి ఏం జరుగుతుంది అంటే దర్శనాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ జీవితంలో దేవుని ఉద్దేశం ఏంది అనేటువంటి విషయాలను దేవుడు బయలుపరిచి చెప్తా ఉంటాడు. మన దేవుడు మన పరిస్థితుల్ని చక్కదిద్దటానికి ఇలాగ దర్శించి ఈ రీతిగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మన దేవుని విషయంలో అయితే మనకి ఇలా జరుగుతుంది. అయితే చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే, ఇప్పుడు చేసినటువంటి తప్పులు కావచ్చు, లేకపోతే దేవుని దగ్గరికి అవసరం తీరిపోయిన తర్వాత వస్తే మళ్ళీ ఎట్లా ఉంటుందో అనుకొని ముఖం చాటేస్తూ ఉంటారు. చాటేయటం వల్ల దేవుడు చెప్పి నడిపించేటువంటి ఆ నడిపింపును కోల్పోతారు. చివరికి వచ్చి ఏం జరుగుతుందంటే, ఆ చిల్లులు గిన్నె తెలుసు కదా, చిల్లులు గిన్నె ఎలాగుంటుందో అలాగ జీవితాన్ని నిండా నాశనం చేసుకుంటారు. అయితే ఇశ్రాయేలీయులు కూడా ఈ రీతిగానే జీవితాల్లో నాశనం చేసుకునే సమయంలోనే దేవుని వైపు తిరగటం వల్ల, దేవుని దగ్గరికి రావటం వల్ల దేవుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. అనేక సార్లు కాపాడుతూ ఉంటాడు. నేను కూడా చాలా మందిని చూసా. ఏ ఆలోచన ఉంటుందో మరి, ఏమనుకుంటారో, లేకపోతే వాళ్ళ ఆలోచనలో మరి వాళ్ళకు ఉండేటువంటి అతిశయము, వాళ్ళకు ఉండేటువంటి ఆ ధైర్యం ఏందో తెలియదు. కానీ ఇతర వాళ్ళు మొదటి నుంచి ఏదో ఒకటి ఉంటుంది కదా వాళ్ళకి, దైవం అని. అక్కడికైతే ఎప్పుడు పోవాలనుకుంటే అప్పుడు పోతారు. అంతో ఇంతో మేలు చేసినటువంటి యేసు ప్రభు దగ్గర కంటే అస్సలు ఆలోచన అనేది రాదు. ఒకవేళ వచ్చినా ఏం చేస్తారంటే, షాటుగా గోడల షాటుకి, మెత్తల షాటుకి దాక్కొని చెప్పి పంపిస్తూ ఉంటారు. అలాగా చేయటం వల్ల మునిగిపోయేది ఎవరు? ఆ మునిగిపోయే నావ అంటారు కదా, మునిగిపోయేది ఎవరు అంటే ఆ గోడల షాటుకి నక్కినోళ్ళు, ఆ చెప్పి పంపించేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నిండా జీవితాల్లో నాశనం చేసుకుంటారు. ఈ ఇశ్రాయేలీయులు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాళ్ళు ఒక ఆలోచన చేసి దేవుని దగ్గరకు వస్తారు. తిరిగారు కానీ దేవుని విడిచిపెట్టి పరిస్థితులు చేయదాటిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా దేవుని దగ్గరకు వచ్చి బాగుపడ్డట్టు రాయపడున్నది. ఒకసారి మన వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు వారి గురించి కొంచెం మనం ధ్యానించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉన్నది, యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపెను. అతడు వారితో ఈలాగు ప్రకటించును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చితిని. అంత బాగానే ఉంది. నేను కదా మిమ్మల్ని ఒకనొక దేశంలో దాసత్వంలో లేని స్థితిలో బలవంతుల కింద
అణిగి మణిగి బతుకుతా ఉన్నప్పుడు నేను కదా మిమ్మల్ని తీసుకొని వచ్చి బాగు చేసింది. సరే, అయిందేదో అయిపోయింది. తెచ్చిన తర్వాత నన్ను కాదని చెప్పానని వేరే ఇంకొకటి ఏదైతే ఉంటుందో ఇంకొకటి వాటిని పెట్టుకున్నారు, తిరిగారు, అంతా అయిపోయింది. ఇప్పుడు శ్రమ వచ్చింది. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చారు, బాగానే ఉంది. కాపాడుతా, మిమ్మల్ని నేను కాపాడుతా. మీరేం చేయాలంటే, మీరు ఇంకొకటి అనింది కదా, ఆ ఇంకొకటి అనే దాన్ని తీసేసి దాని ప్లేస్లో నన్ను నిలబెట్టినట్లయితే కాపాడుతా నేను. ఈ నిలబెట్టుకోవటం కోసం, ఈ నిలబెట్టుకుందాం అనేటువంటి ఆలోచనని ఎవ్వరు కూడా చేయరు. దాదాపుగా ఏ మనుషుడు కూడా తిరిగి దేవుని దగ్గరకు వద్దాం, బాగుపడదాం అనేటువంటి ఆలోచన చేయరు. వస్తే మంచిగా గోడ ఎట్లా ఉంటుంది ఇంటికి, అలాగా రక్షణగా దేవుడు ఉంటాడు. ఆమె వస్తే వీళ్ళు కూడా అలాగనే తిరిగి దేవుని దగ్గరకు వస్తారు. ఆ శ్రమలకి, ఆ కష్టాలకి ఎవరి చేతిలో పడి నలిగిపోతున్నారో వాళ్ళ చేతిలో నుంచి తప్పించుకోవటం కోసం దేవుని దగ్గరకు వస్తారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రకమైనటువంటి కష్టాలు, శ్రమలు ఎదురవుతూ ఉంటే ఈ ఇశ్రాయేలీయులు వచ్చినట్లుగా దేవుని దగ్గరకు తిరిగి వచ్చినట్లయితే తప్పకుండా దేవుడు శిష్యులకి కనిపించి పునరుద్ధానము తర్వాత, చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకి దేవుడు కనపడి వాళ్ళకి సరి అయినటువంటి తోవని, మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా వస్తేనే దేవుడు మీకు మార్గాన్ని చూపిస్తాడు. రానన్ని రోజులు కూడా, ఆ గోడల సాటికి నక్కి బతికినన్ని రోజులు కూడా ఏం జరుగుతుందంటే, రక్షణ అనేది లేక, బాగుపడటం అనేది కనపడక జీవితంలో ఆ గోడ సాటున ఉన్నటువంటి వాళ్ళు అదే గోడ కూలిపోయి కనపడకుండా పోతారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నెమ్మదిగా నడిపించేటువంటి దేవుడు యేసుప్రభు. నెమ్మదిగా ముందున్నటువంటి పరిస్థితుల్ని చూపించుకుంటా నడిపించే దేవుడు. శిష్యులైనటువంటి వారికి కూడా ఈ రీతిగానే దేవుడు వాళ్ళకొక బాట ఏర్పరిచి అందులో నడవమని చెప్పి వాళ్ళకి తోడుగా ఉన్నాడు. నడవమని చెప్పి పోయి ఇంట్లో పోయి కుర్చీ వేసుకొని కూర్చోాల. వాళ్ళకి తోడుగా ఉండి ఎక్కడ ఏ పరిస్థితి వీళ్ళకి విరుద్ధంగా ఉంటా ఉన్నదో అక్కడ పనిచేయటం మొదలుపెట్టండి దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ఉండి ఏం చేస్తుందంటే, పరిస్థితులు ఎక్కడైతే విరోధంగా తయారవుతూ ఉంటాయో, ఎక్కడైతే మనకి అనుకూలంగా ఉండవో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నిలబడి మనకి కాలాన్ని అనుకూలంగా తిప్పుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శిష్యుల జీవితాల్లో ఇదే జరిగింది. ఇప్పటికీ కూడా ఈ పరిస్థితుల్లో నిలబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని దగ్గరికి రావాలి. శిష్యులైనటువంటి వాళ్ళు ఏ రీతిగా నడిపించబడ్డారో ఆ రీతిగా నడిపించబడటానికి ఇప్పటికీ ఉన్నది. అదే నడిపింపు ఇప్పటికీ ఉన్నది. ఈ బురద జల్లేటువంటి బ్యాచ్ ఉంటుంది కదా, ఈ బ్యాచ్ ఏదో ఒకనాడు దేవుని చేత కొట్టబడతారు. ఈ ఆన్లైన్లో లేకపోతే ఈ సోషల్ మీడియాలో దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆరాధించేటప్పుడు ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఆ చేసే వాళ్ళకి సరి అయినటువంటి బుద్ధి చెప్పేటువంటి దేవుడు యేసుప్రభు. ఇటువంటి వాళ్ళు ఎంతో మంది వెనుకటి రోజుల్లో పోగయ్యారు. అందరూ కూడా గాలితో పాటు కొట్టుకుపోయారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఆ గుంపు గురించి, ఆ వ్యర్థమైనటువంటి మాటల గురించి పట్టించుకోవద్దు. మనల్ని నడిపించేటువంటి దేవుడు యేసుప్రభువా కాదా?
మనం నడిచేటువంటి మార్గంలో మనకి ఆటంకాలు అనేవి తొలగిపోతున్నాయా లేదా మనకు కనపడుతుంది. మనము స్థిరపడి దేవుడిలో నడవాలి. కనపడుతుంది. నువ్వు ఒక మాట చెప్పి దేవునికి స్తోత్రం అని చెప్పి నన్ను చేతుల పైకి ఎత్తి కొంచెం సేపు ఆహా ఓహో అనుకొని పక్కకు పోయిన తర్వాత అదేందో మామూలుగా అట్లా చెప్పుకున్నాం, ఒక అర్ధగంట సేపు చెప్పాలి కదా అని కాదు. చెప్పుకున్నవి ఇప్పటి నుంచి మన కళ్ళకి కనపడి దేవుని శక్తి అనేది మన జీవితాల్లో ఎదురయ్యి మనకున్న ఆటంకాలు తొలగిపోతాయి. ఇప్పుడు ఎలాగైతే చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తున్నామో అప్పుడు కూడా దేవునికి మహిమ కలుగును గాక అని చెప్తాం. ఆమె దేవునికే మహిమ. ఎందుకంటే ఆయన దగ్గరికి మనం వస్తా ఉన్నామా, ఆయన ఏమంటాడంటే ఈరోజు వాక్య ధ్యానము నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉన్నది. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశంలో తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవయుండి వారిని విసర్జింపలేదు. ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవయుండి వారిని విసర్జింపలేదు. మన దేవుడు మనల్ని విసర్జించేటువంటి దేవుడు కాదు. ఆమె మన దేవుడు మనల్ని ఎంత మాత్రము కూడా మనము విసర్జించిన ఆయన మనల్ని విసర్జించే దేవుడు కాదు. జరిగిపోయింది, దూరంగా ఉన్నాం, గోడ సాటుకి నక్కి ఉన్నాం. గోడని దాటుకొని ఈ కట్టుబాట్లని, ఈ నియంత్రణని, ఈ పనికి మాలని, ఈ వ్యర్థమైనటువంటి మాటలు చెప్పి వాళ్ళు బాగుపడరు, వాళ్ళకి ఇంట్లో నెమ్మది ఉండదు. అలాగనే మిగిలిన వాళ్ళకి కూడా లేకుండా చేస్తారు. అట్లాగనే నెమ్మది అనేది లేకుండా, కొంచెం జీవితంలో స్థిరపడదా అనేటువంటి ఆలోచన అనేది లేకుండా వీళ్ళు ఎవరినైతే చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా వీళ్ళతో పాటు నాశనం అవుతారు. ఇలాంటి బ్యాచ్ని వదిలిపెట్టి దేవుని దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు నెమ్మదిని కలుగజేస్తాడు. లేఖనం చెప్తా ఉన్నది, ఏమని చెప్తా ఉన్నాడంటే నిజమే, దేవుడు వాళ్ళని విసర్జించాల. అత్యంత కృపయు కనికరమును కలిగినటువంటి దేవుడు అయ్యుండి వాళ్ళని విసర్జింపకుండా హక్కున చేర్చుకున్నట్లు రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మన పరిస్థితి కూడా ఇదే. ఇప్పుడు దూరముగా ఉంటే ఆయన దగ్గరికి వచ్చినట్లయితే మనం విసర్జించిన కానీ దేవుడు విసర్జించాల. వాళ్ళు విసర్జించారు కానీ, ఇశ్రాయేలీయులైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు విసర్జించారు కానీ దేవుడు వాళ్ళని విసర్జించాల. అందుకే లేఖనంలో రాయబడినది, నీవు వారిని విసర్జింపలా అని. వాళ్ళు విసర్జించిన తర్వాత అంటే వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టుకున్న తర్వాత తిరిగి మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చారు. ఆ గుంపుతో పాటు పోయినన్ని రోజులు బాగానే ఉన్నది. ఒకనొక బస్సు నుంచి, ఒకనొక టైం నుంచి వాళ్ళ జీవితం ఎలాగున్నదంటే ఆ బలవంతుల చేతి కింద, ఆ బలం కింద నిలబడలేకపోతా ఉన్నారు. ఆ బరువు అనే చేతులు ఏమవుతా ఉన్నాయి అంటే వాళ్ళని భూమికి సమానంగా అణగదొక్కుతా ఉన్నాయి. మరి ఇదేంద్రా, ఇది ఎక్కడ ఆలోచన, ఇది ఎక్కడ మాట, ఇది ఎక్కడ బతుకురా అని చెప్పనని ఒక్కొక్కరు ఆలోచనలో పడటం జరిగింది. ఇంకా చివరికి వచ్చే వాళ్ళకే తట్టుకోలేకపోతా ఉన్నారు. ఆ బలవంతుల దెబ్బకి తట్టుకోలేక లవే దిగోమనుకుంటే ప్రభువా నీవే దిక్కు అని చెప్పనని దేవుని దగ్గరకు వస్తారు. ఈ టైంలో కూడా, ఈ పరిస్థితుల్లో కనుక మీరుంటే దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆయన సరి అయినటువంటి తోవలో
మనల్ని దర్శించి నడిపించడానికి సమర్థుడు. ఎప్పటికైనా సరే ఈ మాట చెప్పవచ్చు, యేసు ప్రభు సమర్థుడు. మనుష్యుణ్ణి నడిపించడానికి, స్థిరపరచడానికి, నెమ్మదిని ఎప్పటికీ అనుగ్రహించడానికి. అందుకే జీవితంలో స్థిరపడాలి, జీవితంలో నెమ్మది ఉండాలి, జీవితము సాఫీగా సాగిపోవాలి, జీవితానికి నిత్య జీవం కలగాలంటే యేసు ప్రభు మాత్రమే మన గమ్యస్థానము. ఈయన మాత్రమే మనుషులని విసర్జించే దేవుడు కాదు. ఆమె మనుషులు విసర్జిస్తారు దేవుణ్ణి, కానీ దేవుడు మాత్రం విసర్జించను అని చెప్తా ఉన్నాడు. మీరు ఎక్కడున్నా సరే, మీరు నన్ను విసర్జించినా సరే నాకు అవసరం లేదని చెప్పి అన్నా సరే, మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు నేను మిమ్మల్ని బాగు చేస్తాను. ఆమె బాగు చేసే దేవునికి, మన జీవితాన్ని సరి అయినటువంటి మార్గంలో నడిపించే దేవునికి ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, ఏదో కాలమందు తోవ అనేది తెలియక, సరి అయినటువంటి మార్గం అనేది కానరాక, చీకటిలో తడవులాడుచున్నటువంటి ఈ మందిరంలో ఉన్నటువంటి నిబిడలతో పాటు ఇంకా తండ్రి అనేక ప్రాంతాలలో అనేకమైనటువంటి పరిస్థితులలో ఎందరైతే తండ్రి ఆ ఊబిలో నుంచి బయటికి రాకుండా ఉన్నారో అటు వారిని కూడా మీరు ఇప్పుడు దర్శించి మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీ సన్నిధికి నడిపించి వారిని తండ్రి సరి అయినటువంటి మార్గంలో నడిపించండి. వారికి విరుద్ధముగా పోగుపడినటువంటి ప్రతి సమయము, ప్రతి గడియ కూడా మీ ముందర నిలవకుండా మీ పరిశుద్ధ ఆత్మ చేత కొట్టివేయబడినట్లుగా నీవు నీ ప్రజలను దర్శించి సరి అయినటువంటి త్రోవలో నడిపించి నీకు మహిమను తెచ్చుకోనమని ఈ ప్రార్థన మనవులను అన్నిటిని కూడా యేసుక్రీస్తు దయగలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుని నడిపింపు ఆయన ప్రజలకు నిత్యము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్.